మోడీ, అమిత్ షా రాజకీయాల్లో వీళ్ల వ్యూహాలు ప్రత్యర్థుల ఊహకు కూడా అందవు. అంతా అనుకున్నట్టే జరుగుతుంది అనుకునే లోపే అనుకోని మలుపులు తిప్పడంలో వీళ్లు అపర చాణుక్యులు, సిద్ధాస్తులు. గత 2 సార్వత్రిక ఎన్నికలతో పాటు రాష్ట్రాల ఎన్నికల్లో కూడా ఈ ఇద్దరు వ్యూహాలు ప్రత్యర్థుల మైండ్ బ్లాంక్ చేసేశాయి. అలాంటిది ముచ్చటగా 3వ సారి అధికారం చేపట్టాలనే లక్ష్యంతో ఉన్నప్పుడు ఈ ఇద్దరి రాజకీయం ఎలా ఉంటుందో కొత్తగా చెప్పాల్సిన పనేం లేదు. తాజాగా బీహార్ ఎపిసోడ్ అలాంటిదే. గతంలో జేడీయూకు శాశ్వతంగా తలుపులు మూసేశామని తేల్చి చెప్పిన మోడీ, షా ఇప్పుడు అదే నితీష్ కుమార్ను కూటమిలోకి ఆహ్వానించడం కూడా అందులో భాగమే. ఇంతకు సార్వత్రిక ఎన్నికల ముందు హ్యాట్రిక్ విక్టరీ కోసం కమలనాథులు చేస్తోన్న వ్యూహాలేంటి? నితీష్ను ఎన్డీఏలోకి ఆహ్వానించి విపక్షాలకిచ్చిన సందేశం ఏంటి? వాచ్ దిస్. నితీష్ కుమార్ ఎపిసోడ్ లో మోడీ, షా అసలు లెక్కలేంటి? मर जाना कबूल है, उनके साथ जाना हमको कभी कबूल नहीं है, ये अच्छी तरह जान लीजिए. తీవ్ర విమర్శలు చేసినా తిరిగి ఎందుకు ఆహ్వానించారు? మోడీ, షా వ్యూహంతో కాంగ్రెస్ ఖేల్ ఖతమైనట్టేనా? సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ బీహార్ కేర్ గా జరుగుతున్న రాజకీయం దేశం దృష్టిని ఆకర్షిస్తోంది. మరి ముఖ్యంగా బీహార్ ప్రజలు ముద్దుగా సుశాసన్ బాబుగా పిలుచుకునే నితీష్ గోడ దూకుళ్లు తలపండిన రాజకీయ నేతల్ని సైతం తలలు పట్టుకునేలా చేస్తున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో ఏం జరుగుతుందో అర్థం చేసుకోవాలంటే ఒక్కసారి గతంలోకి వెళ్లాల్సిందే. मर जाना कबूल है, उनके साथ जाना हमको कभी कबूल नहीं है, ये अच्छी तरह जान लीजिए, समझ लीजिए. सब बोगस बात है, काहे के लिए बोल रहा है? और उसके बाद फिर जो हम लोग खत्म किए तब फिर कुछ करने के चक्कर में कि इन लोगों को कैसे इधर से उधर करे, यही सब चक्कर में, समझ गए ना. मैं बिहार की जनता को स्पष्ट कह देना चाहता हूं और लल्लन बाबू को भी स्पष्ट कहना चाहता हूं, आप लोगों के लिए भाजपा के दरवाजे हमेशा के लिए बंद हो चुके हैं. 2022లో ఎన్డీఏ కూటమిని వీడినప్పుడు నితీష్, బీహార్ సీఎం చర్యకు కౌంటర్ గా అమిత్ షా మధ్య జరిగిన కౌంటర్ వార్ ఇదే. వాస్తవానికి 2020 బీహార్ ఎన్నికల్లో జేడీయూ కేవలం 3వ స్థానానికే పరిమితమైనప్పటికీ నితీష్ కి సీఎం పదవి అప్పగించింది బీజేపీ. ఎక్కువ మంది ఎమ్మెల్యేలున్న పార్టీ అతి తక్కువ మంది ఎమ్మెల్యేలున్న పార్టీకి మద్దతునిచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయినా నితీష్ కుమార్ కు సంతృప్తి కలగలేదు. షా జోక్యం చేసుకుంటున్నారని, బీజేపీ మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేస్తూ ఎన్డీఏ కూటమికి గుడ్ బై చెప్పేసి ఆర్జేడీ, కాంగ్రెస్ పార్టీలతో కలిసి మళ్లీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. తక్కువ స్థానాలు ఉన్నప్పటికీ సీఎం పదవి అప్పగించారన్న కృతజ్ఞత చూపకుండా ఎన్డీఏ కూటమికి నితీష్ దూరం జరగడం అప్పట్లో బీజేపీకి ఆగ్రహం తెప్పించింది. అందుకే అమిత్ షా సైతం తమ కూటమిలోకి తిరిగి జేడీయూ రాకుండా శాశ్వతంగా తలుపులు మూసుకుపోయాయని సంచలన ప్రకటన చేశారు. ఈ రేంజ్ లో చెప్పిన తర్వాత నితీష్ ఎన్డీఏలో చేరడం అసాధ్యమని అందరూ డిసైడ్ అయ్యారు. కానీ రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగచ్చు అన్నట్టుగా కమలనాథులే నితీష్ ను స్వాగతించారు. అలా ఆహ్వానించడం వెనుక చాలా పెద్ద వ్యూహాలే ఉన్నాయి. నితీష్ వ్యవహారంలో కమలనాథుల వ్యూహాలు అర్థం కావాలంటే ముందు బీహార్ సీఎం యాక్షన్ ను అర్థం చేసుకోవాలి. నితీష్ పక్కా ప్లాన్ ప్రకారమే ఎన్డీఏకు హ్యాండ్ ఇచ్చినట్టు ఆయన తీరు చూస్తేనే అర్థమైపోతుంది. నితీష్ చాలా వరకు కేంద్రంలో బీజేపీని మరోసారి అధికారంలోకి రాకుండా అడ్డుకోవడమే పరమావధిగా పనిచేస్తున్నట్టు రాజకీయాలపై మినిమం అవగాహన ఉన్న అందరికీ అనిపించింది. ఇక లోక్సభ ఎన్నికల వరకు ఇవే రాజకీయ పరిస్థితులు కొనసాగుతాయన్న అభిప్రాయం కలిగింది. అయితే నితీష్ ఎప్పట్లానే తానెంత అవకాశవాదో మరోసారి నిరూపించుకున్నారు. అలాగే నితీష్ తో పాటు మమత, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతల్ని నమ్మడం ఎంత తెలివి తక్కువనో కాంగ్రెస్ కు అర్థమైంది. కాంగ్రెస్ కొత్త పాఠాలు నేర్చుకున్నట్లయింది. వారే కాదు, కూటమిలోని మిగిలిన పార్టీల నేతల వ్యవహార శైలి ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. బీహార్ సీఎంనే గమనిస్తే పైకి చెప్పకపోయినా ఆయనకు ప్రధాని కావాలన్న బలమైన ఆకాంక్ష ఉంది. అసలు 2013లో నితీష్ ఎన్డీఏకి దూరం జరగడానికి కారణమే అది. బీజేపీ ప్రధాని అభ్యర్థిగా మోడీని ప్రకటించడంతోనే నితీష్ ఎన్డీఏను వీడారు అన్నది కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఆ తర్వాతి కాలంలో తప్పని పరిస్థితుల్లో ఎన్డీఏతో రాజీ పడ్డారు. 2022లో మళ్లీ ఏవో కారణాలు చెప్పి బీజేపీకి దూరం జరిగి కాంగ్రెస్ కు చేరువయ్యారు. ఎన్డీఏను ఢీకొట్టేందుకు కూటమి ఏర్పాటులోనూ ముందున్నారు. అయితే ఆయన మనసులో ఉద్దేశం విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థిగా తనను నిలబెట్టాలని. ప్రధాని మోడీకి ప్రత్యామ్నాయంగా విపక్ష
కూటమి దేశ ప్రజల ముందు తనను ఉంచాలని. ఈ క్రమంలో ఆయన పాచిక కూడా వేశారు. బహిరంగంగా ఎవరూ అంగీకరించకపోయినప్పటికీ ఒకవేళ కూటమి అధికారంలోకి వస్తే ప్రధాని అయ్యేది రాహుల్ గాంధీనే. కూటమి అధికారంలోకి వస్తే అప్పుడు మిగిలిన పార్టీలన్నీ రాహుల్ను ప్రధానిగా అంగీకరించక తప్పని పరిస్థితి ఉంటుంది. అలా జరగకుండా చేయడంలో బీహార్ సీఎం విజయం సాధించారు. కర్ణాటక గెలుపుతో రాహుల్ కు ప్రధాని అభ్యర్థిగా లైన్ క్లియర్ అవుతుందనుకున్న వేళ నితీష్ ఓ ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. కూటమి కన్వీనర్ గా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పేరును మమతతో తెరపైకి తెప్పించారు. అందుకు కేజ్రీవాల్ కూడా ఓటేయడంతో రాహుల్ ను రేసు నుంచి తప్పించే ప్రయత్నం చేశారు. కన్వీనర్ గా ఉండేందుకు ఖర్గే నిరాకరించడంతో నితీష్ కుమార్ పేరు తెరపైకి వచ్చింది. కూటమిలోని మిగిలిన నేతలు కూడా నితీష్ పేరును అంగీకరించారు. ఇక్కడే రాహుల్ గాంధీ తెలివిగా వ్యవహరించారు. మమతా బెనర్జీ పేరును ఆయన ప్రతిపాదించారు. ఇదే నితీష్ కు ఆగ్రహం తెప్పించింది. తాను అనుకున్నది జరగకపోవడం, జరిగే అవకాశాలు లేకపోవడం, వీటన్నింటికి మించి అసలు విపక్ష కూటమి అధికారంలోకి వస్తుందన్న నమ్మకం లేకపోవడంతో వ్యూహాన్ని మార్చేశారు. నితీష్ వ్యూహం మార్చారు సరే, జేడీయూకు ఎన్డీఏ కూటమి తలుపులు శాశ్వతంగా మూసేశామన్న కమలనాథులు ఎందుకు వ్యూహాన్ని మార్చాల్సి వచ్చింది? తలుపులు మూసేశామని గంభీర ప్రకటనలు చేసిన కమలనాథులు తిరిగి నితీష్ ను వెల్కమ్ చేయటం వెనుక చాలా పెద్ద వ్యూహం ఉంది. ఆ మాటకొస్తే విపక్ష కూటమిని విచ్ఛిన్నం చేయడానికి ఎదురొచ్చిన అవకాశాన్ని ఎవరు మాత్రం ఎందుకు కాదనుకుంటారు? పైగా 40 స్థానాలున్న బీహార్ లాంటి పెద్ద రాష్ట్రంలో కూటమిని దెబ్బతీయటం ద్వారా మిగిలిన రాష్ట్రాల్లోనూ చెక్ పెట్టాలన్నది కమలనాథుల ఆలోచన. వాస్తవానికి కూటమికి ఇండియా అని పేరు పెట్టుకున్నప్పుడు ఇండియా అంటే భారత్ అనే పాయింట్ను పాయింట్అవుట్ చేయడాన్ని చూస్తేనే విపక్షాలను కమల నేతలు ఎంత సీరియస్ గా తీసుకున్నారో అర్థమైపోతుంది. మోడీ మేనియాతో జోరు మీద ఉన్నప్పటికీ, అయోధ్య రామమందిరం మరింత ఊపు తెచ్చినప్పటికీ కాంగ్రెస్ కు ఏ ఒక్క ఛాన్స్ ఇచ్చేందుకు బీజేపీ సిద్ధంగా లేదు. విపక్ష కూటమిని 3 నాళ్ల ముచ్చటగా మార్చడం ద్వారా బీజేపీ గెలుపును నల్లేరు మీద నడకలా మార్చేయాలన్నది కమల వ్యూహం. అందుకు వద్దనుకున్న నితీష్ అయినా ఎవరైనా బీజేపీ స్వాగతిస్తోంది. ఈ మొత్తం వ్యవహారంలో ఒక్కటి మాత్రం నిజమని తేలిపోయింది. రాజకీయాల్లో ఆత్మహత్యలే కాని హత్యలుండవన్న మాట అక్షరాలా నిజమైంది. ఇటు విపక్ష పార్టీలు సైతం చేజేతుల కమలం పార్టీకి కలిసొచ్చేలా వ్యవహరిస్తూ హ్యాట్రిక్ కోసం మీరు కష్టపడొద్దు, మేమే మిమ్మల్ని గెలిపిస్తామన్నట్టుగా వ్యవహరిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏది ఏమైనా బీహార్ ఎపిసోడ్తో మోడీ అమిత్ షా వ్యూహాల ముందు నిలబడటం అంత ఈజీ కాదనే సంగతి మరోసారి తేలిపోయినట్టే కనిపిస్తోంది.